2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అద్భుత ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కేవలం డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు విరివిగా వినబడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సఖ్యతగా ఉంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇప్పటికీ స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. తాజాగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే గ్రేట్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కాదు, సీఎంగా ఉండాలి. 2029లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దేశంలోనే తిరుగులేని నాయకుడు అవుతున్నారు. ఆయనే ఈసారి సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమ్మలు సినిమాని ఏడాది రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే. జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 సార్లు రిలీజ్ చేస్తుంది.